హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. నేను ఈరోజు పల్లీ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇది నా స్టైల్ చట్నీ. మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే, కరివేపాకు. ఇప్పుడు అన్నీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఆయిల్, పల్లీలు, కొబ్బరి, 10-12 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టు కట్ చేసి పెట్టుకోండి. కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 3 తీసుకున్నా. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి చిన్నవి అయితే 4 తీసుకోండి. కొంచెం కల్లుప్పు, కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్, అండ్ తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇవి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు. ప్రాసెస్ చూద్దాం రండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాను, 2 చిన్న స్పూన్లు, ఇంత ఆయిల్ వేసుకున్నాం. హీట్ అయ్యాక ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మిరపకాయలు ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. దానిలో పల్లీలు వేసుకున్నాము, వేరుశనగపప్పు వేయించుకుందాం. ఈ కరివేపాకు ఆకుల్ని తీసి కడిగి పెట్టుకుందాం. కడిగేసి పెట్టుకున్నాం. ఫ్రెష్ చెట్టు నుంచి తీసిన కరివేపాకు అండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చాము. మనం కూడా మొక్కలు పెంచుకొని హ్యాపీగా మంచి హెల్త్ ఇదంతా కాపాడుకుందాం. ఇంట్లో పెంచుకుంటే అసలు ఫ్రెష్నెస్, అసలు స్మెల్ చాలా అదిరిపోయింది. వేరుశనగపప్పు ఆల్మోస్ట్ అయిపోయింది, వేగిపోయినాయి. సో ఇప్పుడు ఇది పొయ్యి సిమ్లో అంటే ఆల్మోస్ట్ కట్టేసేసి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. స్విచ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. వెల్లుల్లిపాయలు అండ్ చింతపండు వేసుకుందాం. అలాగే కొన్ని కరివేపాకు ఇందులో వేసుకుందాం. కొన్నేమో తాలింపు కొంచుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. జస్ట్ ఈ వేడి మీద ఇది కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటే చాలు. ఈ వేడికి ఈ ఫ్రై అయిపోతాయి ఈ గార్లిక్ ఇవన్నీ. మెయిన్ ఈ కరివేపాకు ఇట్లా వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కరివేపాకు తినకపోతే ఈ రకంగా వాళ్ళకి తెలియకుండా చట్నీలో పెట్టేయచ్చు. ఇది నా మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈ వేడి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం మిక్సీ జార్లో కల్లుప్పు, కొబ్బరి, అండ్ జీలకర్ర, కొంచెం జీలకర్ర తిరగమాత కొంచుతాను, వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. సో ఈ మిక్స్చర్ రెడీ. మనం ఇంకా ఆ పల్లీలు వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. మిక్స్చర్లోకి చల్లారిపోయిన పచ్చిమిరపకాయలు అండ్ వేరుశనగపప్పులు ఇవన్నీ వేసుకుందాం. మొత్తం వేసేసాను. ఈ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. పల్స్ మోడ్లో వేసుకొని కొంచెం నలిగాక కొంచెం వాటర్ పోసుకొని చట్నీ మీ కన్సిస్టెన్సీ మీకు కొంచెం మామూలుగా జారుగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. చట్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ చట్నీ కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఒక 2-3 డేస్కి సరిపడా కావాలంటే అప్పటికప్పుడు కొంచెం వాటర్ పోసుకొని వాళ్ళ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటారు. సో నేను ఉప్పు చూసి ఇంకా కావాలంటే అడ్జస్ట్ చేసుకుందాం. అంత బాగానే ఉంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ చట్నీని మొత్తం తీసి ఒక బాక్స్లో, స్టీల్ బాక్స్లో పెట్టుకున్నాను. ఇందులోనే తిరగమాత వేసేసి ఒకసారి కలుపుతాను. అండ్
ఆ రోజుకి ఆ రోజు వేసేసుకొని మిగిలిపోతే ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. తాలింపుకి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం శనగపప్పు వేస్తున్నాను. అవి కొంచెం వేగాక ఆవాలు, కొంచెం శనగపప్పు వేగినాయి. సో ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ స్ప్లిట్ చేసి వేసుకున్నాను. కావాలంటే వేసుకోవచ్చు, బట్ నా చట్నీలో ఆల్రెడీ వేసాను. అది ఆ ఘాటు సరిపోతుంది అనిపిస్తుంది, అందుకే వేయట్లేదు. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు వేసుకుందాం. అన్నమాట అయిపోయింది. సో ఇది తీసుకెళ్ళి దీంట్లో వేసేసేద్దాం. కావాలంటే మీరు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను. అంతే, మన చట్నీ రెడీ. దోశ, ఇడ్లీ, పెసరట్టు ఎటికైనా బాగుంటుందండి ఈ చట్నీ. మేము ఈరోజు పెసరట్టుతో ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఎస్పెషల్లీ ఈ కరివేపాకు ఇస్తే ఎలా అనిపించిందో చెప్పండి. See you all in my next video. Until then, stay happy and healthy. Bye.